వీళ్ళకి మైక్ ఇవ్వండి. నువ్వు మాట్లాడా. అన్నా క్యాంటీన్ వల్ల లాభం ఏంటి? నువ్వేం చేస్తావు చెప్పు. నేను ఆటో డ్రైవర్ అండి. నా పేరు రేమల్లి రజనీకాంత్. మాది పక్కనే ఉన్న ఒలివర్తిపాడు గ్రామం. 5 కిలోమీటర్లు ఉంటుంది సార్ ఇక్కడికి. మేము డైలీ వచ్చి టౌన్లో తోలటం కాకుండా అన్నా క్యాంటీన్ వల్ల ఉపయోగం ఏంటంటే లోకల్గా కాకుండా మేము ఉయ్యూరు కానీ పామారు కానీ వెళ్ళినప్పుడు మేము డ్రాపింగ్కి వెళ్ళినప్పుడు మాకు మళ్ళీ ఇటు రావాలంటే ఒక 2 గంటల సమయం పడుతుంది సార్. ఆ సమయంలో మేము అన్నా క్యాంటీన్కి వెళ్ళి భోజనం చేసిన అనుభవాలు చాలా ఉన్నాయి సార్. అంతేకాదు సార్, నేను 2017 వరకు ఆటో డ్రైవర్ని సార్. 2017లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఓనర్ని అయ్యాను సార్. నేను మన గవర్నమెంట్లోనే సార్. అంతేకాదు సార్, ఆకలి సావులు అన్నది 2020-21లో నేను చాలా చూశాను సార్. అవి కరోనా సావుల కింద లెక్కగట్టారు కానీ అన్నం లేక చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. ఆ సమయంలో నేను దగ్గరుండి చాలా చూశాను సార్. నేను హాస్పిటల్కి తీసుకెళ్తున్న సమయాల్లో బోల్డ్ మంది చనిపోయారు సార్. ఎలా చనిపోయాడు అంటే 3 రోజుల మట్టి అన్నం లేదు, 4 రోజుల మట్టి అన్నం లేదు. అదే సమయంలో అన్నా క్యాంటీన్ కనుక ఉంటే కొన్ని వేల మంది బతికేవారు సార్. అది నేను చాలా దగ్గర నుండి చూశాను సార్. అది నా బాధ నాకు తెలుసు సార్. మా వాళ్ళే. అదే కాకుండా మేము ఏ ఊరు వెళ్ళినా కానీ, అటు ఏలూరు కిరాయికి వెళ్ళినా కానీ, ఇటు మచిలీపట్నం కిరాయికి వెళ్ళినా కానీ మాకు లేట్ అయిన సమయంలో మేము అన్నా క్యాంటీన్కి వెళ్ళి భోంచేసేవాళ్ళం సార్. ఈ నా అన్నా క్యాంటీన్ మీద నాకున్న అనుభవాలు సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు నువ్వు ఆటో తోలుతున్నావు కదమ్మా? అవును సార్. సొంత ఆటోనా? సొంత ఆటో సార్. పెట్రోలా డీజిలా? డీజిలే సార్. డీజిల్. దీన్ని ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ గా మార్చుకుంటే నీకు ఖర్చు తగ్గుతుంది కదా? తగ్గుతుంది సార్. ఏమైనా ఆలోచించావా దిశగా? ఆలోచించాను కానీ సార్, ఉన్నది దానికి సరిపోతుంది సార్. అది తీసుకోవాలంటే 3 లక్షల పైన కాస్ట్ అవుతుంది సార్. ఈ బండి కూడా కన్వర్ట్ చేసుకోవడానికి వీలు లేదా? కన్వర్ట్ చేసుకుంటానికి ఇంకా నాకు అంత ఇది లేదు సార్. కాదు, ఈ బండినే నువ్వు ఎలక్ట్రికల్ వెహికల్స్ గా మార్చుకోవడానికి అవకాశం ఉందా లేదా? నీకేమన్నా అవగాహన ఉందా? దాని మీద అవగాహన లేదు సార్. మార్చలేరా? ఇంజిన్ మారిస్తే సరిపోతుంది కదా. కలెక్టర్ గ్యాసే కాదు, నీకేమైనా ఐడియా ఉంది దీని మీద? ఓకే, మీరు కలెక్టర్స్ ఆల్రౌండ్ తయారు కావాలి ఇప్పుడు. ఎందుకంటే ఓకే, ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ గా కన్వర్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా నీ కాస్ట్ తగ్గుతుంది, ఖర్చు తగ్గుతుంది, ఆదాయం పెరుగుతుంది. నేను మొట్టమొదటిసారిగా నీ వెహికల్ తోనే స్టార్ట్ చేస్తా. ఎలక్ట్రికల్ వెహికల్ ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు. నువ్వు ఇంట్లోనే ఛార్జ్ చేసుకుంటే చాలా సులభం అవుతుంది. నేను ఒకసారి కలెక్టర్కి నువ్వు కలువు, ఏం చేయాలి నేను గైడ్ చేస్తాం, దాని ప్రకారం ముందుకెళ్దాం. కూర్చో. ఇప్పుడు ఏమమ్మా నువ్వు చెప్పు, నీ పేరు ప్లేస్ మాట్లాడు. నా పేరు తమ్మిశెట్టి నాగమణి అండి. మా వారు చనిపోయారు. నాకు 2 పిల్లలు. నేను ఇళ్ళకి వెళ్ళి గిల్టు నాగులు అమ్ముతా ఉంటాను. ఏమమ్ముతావమ్మా? గిల్టు నాగులండి, చెవులు ఇవన్నీ, గాజులు అలాంటివి, దండలు అవన్నీ అమ్ముతాను. నాకు వచ్చే ఆదాయం రోజుకి 200 నుంచి 300 రూపాయలు వస్తాయి. కానీ ఈ అన్నం క్యాంటీన్ లేకపోవడం మూలంగా పల్లెటూర్లు వెళ్ళి అమ్ముకొని వచ్చి బయట భోజనం తినాలంటే 200, 150 రూపాయలు పెట్టి తినలాక చాలా ఇబ్బందులు పడి ఎన్నో రోజులు పస్తులున్న రోజులు ఉన్నాయండి. ఈ అన్నం క్యాంటీన్ పెట్టడం వల్ల మేము కడుపు నిండా తినగలుగుతున్నామని, 5 రూపాయలకి భోజనం దొరుకుతుందని మేము చాలా సంతోషపడుతున్నామండి. ఇప్పుడు ఎన్ని గ్రామాలకు వెళ్తావమ్మా నువ్వు? చిన్న పల్లెటూర్లు వెళ్తాను సార్. దేంట్లో వెళ్తావమ్మా? ఆటోలో వెళ్తాను సార్. ఆటో ఛార్జ్ నువ్వు పే చేసుకుని వెళ్తావా? అవును సార్. అంటే ఎప్పుడు ఆటో దొరికితే ఆటోలో వెళ్తావు? ఆటోలు దొరుకుతాయి సార్. ఇప్పుడు నీకు ఎంత లగేజ్ ఉంటుంది మొత్తం మోసేది? ఉంటుంది సార్. ఒక ఎన్ని కేజీలు రఫ్గా? ఒక 5 కేజీలు 6 కేజీలు ఉంటుందండి. నువ్వు మఫెడ్ ఇస్తే నేర్చుకుంటావా? అంటే సార్ స్కూటర్, చిన్న స్కూటర్ ఉంది కదా, నేర్చుకుంటానండి. నేర్చుకొని నువ్వు పోయి అమ్ముతావా? అమ్ముకుంటానండి. అది పనిచేస్తుందా? పనిచేస్తుందండి. తగిలించుకుంటే బాక్సులు అటు సంచులు తగిలించుకొని చేత పట్టుకొని వెళ్తానండి ఇప్పుడు దాకా. ఈ అమ్మాయికి
అదే అందుకని ఆ, బాక్సులు. బాస్కెట్స్ కూడా ఉంటాయి పక్కన, అందులో పెట్టుకొని వెళ్ళొచ్చు. అలాగే ఈ అమ్మాయికి స్కూటర్ కొనియండి, అదే మరికి వీలైతే ఎలక్ట్రికల్ స్కూటర్ కొనిద్దాం. ఇంట్లోనే ఛార్జ్ చేసుకుంటుంది, పెట్రోల్ బంక్ కూడా పోయే పని లేకుండా కొనుక్కుంటుంది. అది వర్కౌట్ చేయండి. ఈ మోడల్స్ అన్ని మీరు వర్కౌట్ చేసి నాకు చెప్పాలి. ఓకే, you, sir. Thank you. కూర్చో. నువ్వేమ్మా ఏం చేస్తావమ్మా? సార్ నమస్కారం సార్, నా పేరు బాసంశెట్టి విజయలక్ష్మి. నేను ఇంతవరకు టిఫిన్ రన్నింగ్ చేసేదాన్ని సార్. ఇప్పుడు ముగ్గురు పిల్లలతో నాకు కుదరక ఆప్ చేసి నేను ఎక్కడైనా 5 days లో కానీ ఏదైనా షాపుల్లో పనులు చేసుకుంటా ముగ్గురు ఆడపిల్లల్ని నేను పోషించుకుంటున్నాను సార్. నాకు వచ్చేది 200-300. అలాంటి దాన్ని నేను సర్దుబాటు చేసుకుంటే చాలా రిస్క్ పడుతున్నాను సార్. ఈ రోజు మీరు పెట్టిన అన్నా క్యాంటీన్ వల్ల కడుపు నిండా భోజనం చేసి మా పిల్లలకి కడుపు నిండా పెట్టుకునే ఇది, ఎందుకంటే వచ్చిన జీతం పిల్లలకు పెట్టుకుంటా ఉపయోగించుకుంటే మేము ఇలాంటి అన్నా క్యాంటీన్ దగ్గర భోజనం చేసి వెళ్తే మాకు కొంచెం తేలిక పడిద్ది, మాకు ఆర్థికంగా కొంచెం ఎదుగుదల పడతామని అనుకుంటున్నాను సార్. మళ్ళీ అంటే ఏం చేస్తావమ్మా నువ్వు? టిఫిన్ బండి పెట్టేదాన్ని సార్ నేను. ఇప్పుడు బయట షాపుల్లో వాటిలో చేస్తున్నాను, పని చేస్తున్నాను. అది కుదరట్లేదు పిల్లలతో, ఒకసారి వెళ్ళి ఒకసారి వెళ్లకుండా చాలా ఇబ్బంది పడుతున్నాను సార్. ముగ్గురు ఆడపిల్లల్ని పోషించుకుంటాం ఈ రోజుల్లో చాలా కష్టం అయిపోయింది, కానీ తప్పని పరిస్థితి మీద వెళ్తున్నాం సార్. మేము ఏం చదువుతారమ్మా మీ పిల్లలు? బీటెక్ చదువుతున్నారు సార్. ఇద్దరు పాపలు VKRNBలో చదువుకుంటున్నారు. 3వ పాప నలంద స్కూల్లో చదువుతుంది సార్. బాగా చదివిస్తున్నాను సార్. బాగానే చదువుకుంటారు సార్. ఫ్రీ సీట్ మీదే కష్టపడి చదువుకుంటున్నారు సార్. ఇప్పుడు ఆ ఫీజు ఇన్వెస్ట్మెంట్ పడక చాలా ఇబ్బంది పడ్డాం సార్. మొన్న ఇప్పుడు కట్టేస్తున్నాము, మేమే కడుతున్నాం, చెప్పారు సార్. ఒకప్పుడు మీరు కాలేజీకే నేరుగా పెట్టేవాళ్ళు, మమ్మల్ని పేరెంట్స్ ని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు నేరుగా తల్లుల ఖాతా అని చెప్పి పెట్టినాక పేరెంట్స్ ని ఇబ్బంది పడుతున్నారండి కాలేజీ వాళ్ళు. అమ్మ మీకు వచ్చేది మాకు అనవసరం, మీరు పిల్లలకి మీరు పే చేయాలని చెప్పి మమ్మల్ని అడిగారు. మేము చాలా ఇబ్బంది పడి ఎంతో మందిని అడిగాము, అప్పులు చేసుకుని కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మీ రాజకీయం వచ్చిన తర్వాత మా పిల్లలకి ఎటువంటి భయం లేదు, నేరుగా కాలేజీ ఖాతాలో పడిద్ది, మాకే ఇబ్బంది ఉండదు. ఉద్యోగాలైనా సరే చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేక ఎంతో కష్టపడి బయట కూలి పనికి వాలంటీర్లకి ఆటికి ఇటుకి వెళ్తున్నారు సార్, రేషన్ షాప్ కానీ. మీ IMEలో ఎంతో మంది ఇంజనీరింగ్ జాబ్ చేసుకుని హైదరాబాద్ కానీ ఎక్కడైనా సరే ఉద్యోగం చేసుకునే స్థామత కలిగించారు. ఇప్పుడు ఆ ఉద్యోగాలు కరువైనాయి. మళ్ళీ మా పిల్లలకు మంచి రోజులు వచ్చినాయి, మళ్ళీ ఉద్యోగాలు కల్పిస్తారని మేము చాలా ఆనందపడుతున్నాం. ఈ రోజు అన్నా క్యాంటీన్ ద్వారా మాకు కడుపు నిండే ఉపయోగం కల్పించారు. బిజీ కాడ బస్టాండింగుల దగ్గర ఎంతో మంది పెద్దోళ్ళని చూడనోళ్ళు అస్తవ్యస్తంగా అడుక్కుంటూ ముద్ద పూట గడవక బ్రెడ్ తింటారు, టిఫిన్ తింటా యాతన పడుతున్నారు. అలాంటి వాళ్ళకి ఈ అన్నా క్యాంటీన్ ఎంతో ఉపయోగకరం పడిద్ది. 2 పూటల కడుపు నిండా భోజనం చేసే అవకాశం కలిగిద్దని మేము చెప్తున్నాం సార్. ఇలాంటి అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి మేమేమి ఇచ్చుకోగలం? ఆయన పాదాబంధనం తప్ప. ఇసుక వ్యాపారం చేస్తారు సార్. అది ఇప్పుడు మొన్నటిదాకా ఇసుకలు లేక మేము రోడ్డు మీద బండి పెట్టుకునే పరిస్థితి అప్పటి నుంచే స్టార్ట్ అయింది సార్. మీరుండగా మాకు ఇసుక కొరత లేదు, వచ్చింది పంపించుకుంటా సరిపోయింది. ఇప్పుడు ఆ ఇసుక అయిపోతాం, మేము చాలా ఇబ్బందులు పడ్డాం సార్. మీరు కూడా ఏం చేసుకుంటే బాగుపడతారో భార్యాభర్త ఆలోచించండమ్మా. కలెక్టర్ చెప్తాను. నీకు ఎంతమంది పిల్లలమ్మా? 2 బాబులు. నీకు 2 BDS చేస్తుంది. వెరీ గుడ్.